నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ఒక బిజినెస్ ఓనర్లో అసలు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, బిజినెస్కు సంబంధించి ప్రొడక్టివిటీ పెంచుకోవాలంటే అసలు ఆ బిజినెస్ ఓనర్ ఏం చేయాల్సి ఉంటుంది, ఇలాంటి మంచి మంచి విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ కోచ్ వేణు కళ్యాణ్ గారు. ఇప్పుడు సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఒక బిజినెస్ ఓనర్ ఉంటాడు. అసలు ఏంటి బిజినెస్ అయితే స్టార్ట్ చేశాడు, కానీ ఆ బిజినెస్ ని ఎలా గ్రోత్ అయ్యేలా చూసుకోవాలి, ఆ ప్రొడక్టివిటీ ఎలా ఉండాలి, ఇలాంటి ప్లానింగ్ అంతా మిస్ అవుతూ ఉంటారు. నిజంగా ఎలా ఉంటే ఇదంతా క్వాలిటీ బాగుంటుంది అంటారు సార్? రైట్. సో మాక్సిమం బిజినెస్ ఓనర్స్ వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు, మార్నింగ్ ఒకటి అనుకొని తీరా ఇంకోటి చేస్తారు, ఇంటికి వచ్చి ఇంకోటి అనుకొని డిసప్పాయింట్ అయ్యి అనుకుంటారు. అట్లా చాలా మంది బిజినెస్ ఓనర్స్ ఈరోజు ప్రాపర్ స్లీప్ అనేది వాళ్ళకి లేదు. ఎందుకంటే ఏ రోజు కూడా వాళ్ళు అనుకునే పనులు ఏ రోజు కూడా చేయలేరు. ఇన్కంప్లీట్ డే, ఇన్కంప్లీట్ సాటిస్ఫాక్షన్. సో ఇలా ఎందుకు జరుగుతుందని కొంచెం నేను రీసెర్చ్ చేస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే మ్యాక్సిమం బిజినెస్ ఓనర్స్ టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోరండి. అంటే ఈ రోజు పొద్దున లేచిన తర్వాత నేను ఏం చేయాలి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అని టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోరు. సో ఆ టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోరు అన్న కదా, దీని పర్సంటేజ్ కూడా మీకు తెలియాలి. నేను ఒక ప్రోగ్రాంలో ఒక దాదాపు 100 మంది బిజినెస్ ఓనర్స్కి నేను వర్క్షాప్ తీసుకుంటున్నాను, బిజినెస్ని ఎట్లా డెవలప్ చేయాలని. దాంట్లో ఈ క్వశ్చన్ అడిగిన అనమాట, ఎంతమంది బిజినెస్ ఓనర్స్ ఇక్కడ టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారు డైలీ మార్నింగ్ లేచిన తర్వాత మీరు ఆఫీస్కి వెళ్ళినాక ఆఫీస్కి వెళ్ళక ముందు అని అడిగిన. మీరు షాక్ అవుతారు, 100 మందిలో 95 మంది చేతులు ఎత్తారు మేము ప్రిపేర్ చేసుకోమని. 5 మంది మాత్రమే ప్రిపేర్ చేసుకుంటారంట. అంటే నాకు షాకింగ్ అనిపించింది అనమాట, ఇంత అన్ప్రొడక్టివ్గా బిజినెస్ ఓనర్స్ ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఏ బేస్లో వీళ్ళు బిజినెస్ గ్రో అవుతారని చెప్పి నేనే షాక్ అయినాను. సో అందుకోసం ఫస్ట్ పాయింట్ ఏంటంటే టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకు టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి? ఇప్పుడు టు డూ లిస్ట్ అనేది లేదు అనుకోండి, ఈ రోజు పోయిన తర్వాత ఏం చేయాలి అనేది క్లారిటీ లేదనుకోండి, ఆఫీస్కి పోయిన తర్వాత ర్యాండమ్ మీటింగ్స్ చేస్తాం, ఎవరు పడితే ఆ టీంని వాళ్ళని పిలుస్తాం, కూర్చుంటాం, ర్యాండమ్గా మాట్లాడతాం. ఎందుకు మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం కూడా క్లారిటీ లేదు. ఇక్కడ మన టైం వేస్ట్ కాదు, ఆ టీం మెంబర్ కూడా టైం వేస్ట్ అయ్యి పాపం. ఎందుకంటే ఆ టీం మెంబర్స్ కి టు డూ లిస్ట్ ఉంటుంది, వాళ్ళు ఒకటి చేయాలని పని అనుకుంటారు. అక్కడికి వచ్చిన తర్వాత బాస్ ఇంకోటి పిలుస్తారు, ఇంకోటి మాట్లాడతారు, ఇంకోటి ఎక్కడికో వెళ్ళిపోతే వాళ్ళ రెండోది ఎవరైనా కస్టమర్స్ వచ్చారు అనుకోండి, క్లయింట్స్ వగరా, వాళ్ళు వచ్చినాక ప్రతి ఒక్కరితో మాట్లాడుకుంటూ కూర్చుంటారు. ఎవరితోని ఎంతసేపు మాట్లాడాలనే టైమే ఉండదు, అందరితో మాట్లాడుకుంటూ కూర్చుంటారు. అప్పుడే ఒక ఫోన్ వస్తుంది అనమాట, ఏం చేస్తున్నావు అని అంటే, ఏం చేస్తారు ఎట్లనే ఉన్నా ఆఫీస్లో, ఖాళీ రా, మరి ఒక చిన్న పని ఉంది. ఆ మీటింగ్ మొదలనే ఆపేసి అక్కడికి వెళ్ళిపోతారు. అది ఎందుకు వెళ్ళిపోయారు అది కూడా క్లారిటీ లేదు. వైఫ్ వచ్చేసి ఏదైనా పని ఇంకేదైనా రమ్మన్నది ఇంకేదైనా అడిగిన వాళ్ళకి టైం ఇయ్యరు. మళ్ళీ ఎందుకు అనంటే వీళ్ళకి ఇది ప్రయారిటీ అయిపోయింది, నేను చాలా బిజీ. మళ్ళీ ఆ బిజీ ఏందో క్లారిటీ లేదు, మళ్ళీ పేరుకే బిజీ మళ్ళీ అంతా. సో ఇంతగానం అన్ఆర్గనైజ్డ్గా ఉంటే మరి బిజినెస్ అనేది ఎట్లా ప్రోగ్రెస్ అవుతుంది, ప్రొడక్టివిటీ ఎలా ఉంటుంది? ప్రొడక్టివిటీ లేకపోతే ప్రోగ్రెస్ ఉండదు. సో అందుకోసమే టు డూ లిస్ట్ రాసుకోవాలి. టు డూ లిస్ట్ కూడా ఎట్లా రాసుకోవాలి? ఈ రోజు పొద్దున్న లేచిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏం పనులు చేయాలని మొత్తం కూడా లిస్ట్ ఆర్డర్ వైజ్ రాసుకోవాలి. ఆర్డర్ వైజ్ లిస్ట్ అనేది రాసుకోవాలి ఫస్ట్ పాయింట్. రాసుకున్న తర్వాత ఇప్పుడు 4 క్వశ్చన్స్ చెప్తాను, అది ఆ క్వశ్చన్స్ చెక్ చేసుకోవాలన్నమాట. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు నేను ఒక 10 టాస్కులు రాసుకున్నా కదా, ఇందులో కొన్ని టాస్కులు దానికి నేను టైం ఇవ్వడం అది పడతా కాదా చెక్ చేసుకోవాలి. ఇంకా కొన్ని ఉంటాయి, నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తా, టాస్క్ నెంబర్ 1, ఇది కూడా ఒక టాస్క్, అది పడతా. ఇది నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక క్లయింట్కి ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే అని చెప్తాను నేను, అది కూడా ఒక టాస్క్. అంటే గుడ్ మార్నింగ్లు కొన్ని అదే అంటున్నా నేను, 10 టాస్కులు రాసుకుంటే 5 టాస్క్ పనికిమాలనే ఉంటాయి, సిల్లీ ఇవి, అవి టాస్క్లు కాదని అప్పటికే వాళ్ళకి తెలియదు. అప్పుడు అది రాసుకుంటే ఇది నాకు టైం పడతా కాదనంటే అప్పుడే తెలిసిపోతాయి సిల్లీ టాస్క్లు అని. ఇంకొక 5 టాస్క్లు మిగిలినాయి. ఆ 5 టాస్క్లలో మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడగాలన్నమాట. ఈ 5 టాస్క్లలో కూడా ఏ టాస్క్ నా ఫ్యూచర్కి సంబంధించిన గోల్స్కి సంబంధించిన టాస్కా కాదా, లేదంటే కరెంట్ గోల్స్కి సంబంధించిందే కాదా చెక్ చేసుకోవాలి. అది మూడోది వచ్చేసి ఏంటంటే, ఇందులోకేని నేను ఏ టాస్క్లు కొన్ని అవాయిడ్ చేయొచ్చు, లేదంటే వేరే వాళ్ళకి షిఫ్ట్ చేయొచ్చు, అది కూడా చెక్ చేసుకోవాలి. ఇంకా అందులోకేని కొన్ని టాస్క్లు ఇవి నేను చేసేటివే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వేరే టీం చేసేది, అది వాళ్ళకి షిఫ్ట్ చేసేసాడు. అప్పుడు తీరా ఉంటే 3 టాస్క్లే రాసుకుంటే ఇవి అన్ని క్లారిటీ క్వశ్చన్ అడుగుకుంటే అప్పుడు తెలుస్తాయి. ఆ 3 టాస్కులు ఏవైతే ఉన్నాయో ఆ 3 టాస్కులు ఇంకా చేయడానికి డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు ఆ 3 టాస్క్లలో కూడా మళ్ళీ ఏం చేయాలనంటే, దాంట్లోకేని MIT రూల్ ఫాలో చేయాలి. వాట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్, MIT రూల్. అంటే ఆ 3 కూడా ఏది ఫస్ట్ వస్తుందో ఆ పని చేసుకొని సెకండ్ థర్డ్ అట్లా చేసుకోవాలి. నేను ఏమంటాను, 3 టాస్కులు రాసి కూడా డే అంతలో ఒక్క టాస్క్ చేసినా కూడా గ్రేటే అది.
కంప్లీట్ అట్లీస్ట్ ప్రొడక్టివ్ గా ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే ఇంతకుముందు ఏమి ఉండే ఏ టాస్కులు రాసుకోకుండా ఏది చేస్తారో ప్రయారిటీ తెలియకుండా ఏది పడితే అది చేసుకుంటూ కూర్చుంటారు. ఇప్పుడన్నా 3 రాసుకొని ఒకటి చేసినా కూడా గ్రేటే. ఓకే, సో ఇట్లా ప్రయారిటీ లిస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఆల్వేస్ రిమెంబర్, వాట్ ఎవర్ మనం ఒక షెడ్యూల్ అనేది చేసుకుంటామో అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు కంప్లీట్ అవుతుంది. షెడ్యూల్ వేసుకోకపోతే ఎప్పుడు కంప్లీట్ కాదు. ఓకే, షెడ్యూల్ మీటింగ్స్ కూడా మనం ఏవైతే ఉంటాయో కూడా అడ్వాన్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రోజు నా క్యాలెండర్ నెక్స్ట్ 3 నెలల వరకు రెడీ అయి ఉందండి నాది. ఎస్, దాని కూడా ఒక సాఫ్ట్వేర్ వాడతా, ఫ్రీ సాఫ్ట్వేర్, అది గూగుల్ క్యాలెండర్. మొబైల్లో కూడా యాప్ ఉంటుంది, సిస్టంలో కూడా ఉంటుంది గూగుల్ క్యాలెండర్. సో ఈ గూగుల్ క్యాలెండర్లో నా టాస్క్లకు సంబంధించిన అన్ని కూడా నేను రాసేస్తాను. బై ద వే ఇది నేను రాయను, మా టీం మెంబర్స్ ఉంటారు, ఎవరైనా నా మీటింగ్ కావాలన్నా లేదంటే నా అపాయింట్మెంట్ కావాలన్నా ఆ టాస్క్లు అలా వాళ్ళు రాసేస్తారు. అలా నేను చూసుకుంటా ఏది ఎప్పుడు ఉంది నాది అని చెప్పేసి. ఒకవేళ నాకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలన్నా కూడా మా టీం కడతారు, వాళ్ళే ఫిక్స్ చేసేస్తారు. ఎందుకంటే ఆ గూగుల్ క్యాలెండర్లో ఏది కావాలి ఏది ఫిక్స్ తెలిసిపోతుంది ఈజీగా. సో గూగుల్ క్యాలెండర్ ఈజీ. ఈ గూగుల్ క్యాలెండర్ మా వైఫ్ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు నాకు ఏదైనా రోజు ఏదైనా మూవీకి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా కూడా నాకు అడగదు, గూగుల్ క్యాలెండర్ చూసుకుంటుంది. పలానా రోజు ఖాళీ ఉంది నాకు అడుగుతుంది, పలానా రోజు మనం మూవీకి వెళ్తున్నాం, నేను బిజీ అయ్యా క్యాలెండర్ చూపిస్తుంది ఖాళీ నడు అంటే మనం నో అనేది చెప్పే అవకాశం కూడా లేదు ఇప్పుడు నాకు. ఎందుకంటే నా టైం ఎప్పుడు ఫ్రీ ఉంది ఎప్పుడు బిజీ ఉన్నా ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ ఏమైతే రిలేషన్షిప్ కూడా ఇంకా మంచిగా స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు క్యాలెండర్ ఫుల్ ఉంది అనుకోండి, ఇంట్లో వాళ్ళు అపార్థం చేసుకోరు. అరే కరెక్ట్ కదా, బిజీగా ఉన్నాను చూడు, షెడ్యూల్ కరెక్ట్గానే. ఇంకా ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళకి చెప్తున్నా, ఏదైనా కొంతమంది ఉంటారు ఎక్కించి చెప్తుంటారు, మీకు టైం అయ్యారు, మీ హస్బెండ్ అజ్జారు ఇచ్చారు అంటే, నాకు తెలుసు మా హస్బెండ్ గురించి ఫుల్ ఉంది క్యాలెండర్ చూసుకోవాలని చెప్తారు. ఓకే, అందుకోసమే క్యాలెండర్ అనేది ఇది గూగుల్ క్యాలెండర్ నేను ఫాలో అవుతాను అనమాట. అండ్ మల్టీ టాస్క్లు కూడా మనం అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే గూగుల్ క్యాలెండర్లో ఫిక్స్డ్ షెడ్యూల్ ఉన్నప్పుడు ఆ షెడ్యూల్ తగ్గట్టే మనం చేస్తాం, లేదంటే మల్టీ టాస్కింగ్ చేసుకుంటూ కూర్చుంటాం అనమాట. అండ్ ఇంకోటి, ఒకవేళ ఈ గూగుల్ క్యాలెండర్లో పలానా వ్యక్తితో మీటింగ్ అనేది ఫిక్స్ అయింది అనుకోండి, ఆ మీటింగ్ స్టార్టింగే ఆ వ్యక్తికి చెప్పాలన్నమాట. ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ అవుతుంది, ఇది ఎగ్జాక్ట్ 20 minutes ఉంటుంది మన మీటింగ్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎండ్ మీటింగ్ టైం చెప్పరు వాళ్ళకి. అవునవును, ఇక ఆ మీటింగ్ ఎక్కడికో మోడీ ఏం చేసిండు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, విరాట్ కోహ్లీ ఎందుకంటే ఎక్కడికో పోతాయి టాపిక్లు, దేనికొచ్చిరు ఏం మాట్లాడుతున్నారు. సో అందుకోసమే మీటింగ్ స్టార్టింగ్లోనే మీటింగ్ ఎండింగ్ టైం కూడా చెప్పడం చాలా ముఖ్యం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 minutes అన్నాము, 15 minutes అయిపోయింది, ఇంకా 5 నిమిషాలు వేరే మాట్లాడుకోండి. ఎగ్జాక్ట్ 20 minutes అయిపోగానే మీటింగ్ ఎండ్ చేయాలి, ఎందుకంటే వేరే వాళ్ళు నెక్స్ట్ వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు షెడ్యూల్ ఫాలో అవుతారు, 11 గంటలకు మీ మీటింగు, ఇంకో 12 గంటలకు వేరే వాళ్ళకి మీటింగ్ అని నేను చెప్పిన. నేను మనదే ఒకవేళ 1 గంటల వరకు మీటింగ్ అయింది అనుకోండి, ఇంకొకరు 12 గంటలకు ఇచ్చింది, అది కూడా వేస్టే కదా, వాళ్ళకి అవమానించినట్టే కదా. సో అందుకోసం ఆ షెడ్యూల్ అనేది క్యాలెండర్ ప్రకారం ఈ మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ ఎప్పుడు ఏంటి కూడా క్లియర్గా ఉండాలి. అండ్ దీన్ని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ట్రైన్ చేయాలన్నమాట. మనం యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారం పోతాము, ఉట్టిగా మనం ఎవరికి దొరకము అని కూడా ట్రైన్ చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, నీకు డబ్బే ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది, నీకు కెరీర్ ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది, బిజినెస్ ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది, మీకు మేమంటే ఇష్టం లేదు, మేమంటే వాల్యూ లేదు, నువ్వు అంబానీ కన్నా ఎక్కువ బిజీ అయిపోయినావు, మోడీ కన్నా ఎక్కువ, వీళ్ళు ఎక్కడికెక్కడికో పోతుర్రు వీళ్ళు. అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి డైలాగులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాస్తవం తెలుసుకోండి, వాళ్ళందరికీ మన ప్రోగ్రెస్ ఇష్టం లేదు. మనం ఎదుగుతున్నాం కాబట్టి లోపల అలా మండుతుంది కాబట్టి ఇట్లాంటి డైలాగులు మాట్లాడతారు. నిజమైన ఫ్రెండ్ ఏమంటారంటే, అరే నాకు 20 minutes నేను ఫిక్స్డ్ టైం ఉందిరా, నేను షెడ్యూల్ ఇట్లా బిజీ ఉందనంటే నేను అర్థం చేసుకోగలుగుతాను, అట్లా టైం టేబుల్ మెయింటైన్ చేయాలి, ఐ రియల్లీ గివ్ రెస్పెక్ట్, అండ్ నువ్వు ఆ ప్రకారమే నాకు కలువు, ఆ ప్రకారమే నువ్వు మీటింగ్ చేసుకొని, నిజమైన ఫ్రెండ్స్ నిజమైన ఫ్యామిలీ మెంబర్స్ అర్థం చేసుకొని ఇట్లా చెప్తారు, వాళ్ళకే టైం ఇవ్వాలి మనం. ఎవరైతే ఇట్లా అంటారో, నువ్వు మోడీ అయిపోయినావు, మోడీ కన్నా ఎక్కువ బిజీ అయిపోయినావు, అంబానీ కన్నా ఎక్కువ బిజీ అయిపోయినావు, డబ్బులే ప్రయారిటీ అయిపోయింది, అలా డిలీట్ చేసి పడేసండి టు డూ లిస్ట్లో అండ్ క్యాలెండర్లో. వాళ్ళకి టైం కూడా ఇవ్వద్దు, ఎందుకంటే వాళ్ళు మన పైన వాడు ఏడుస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకోసం వాళ్ళకి టైం ఇవ్వద్దు. నిజమైన ఫ్రెండ్స్ నిజమైన ఫ్యామిలీస్ ఆల్వేస్ మనల్ని అర్థం చేసుకుంటారు. రెండోది, బిజినెస్ ఓనర్ ప్రొడక్టివిటీ పెరగాలనంటే పొద్దున్నే కొంచెం తొందరగా లేస్తే బాగుంటుంది. చాలా మంది బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారంటే, నైట్ టైం వరకు కొంచెం టైం పాస్లు కొంచెం అవి ఇవి చేసుకొని లేట్ నైట్ వండుకొని పొద్దున్న 8-9 గంటలకు లేచి అప్పుడు కూడా ఏం చేస్తారంటే వాట్సాప్ పట్టుకుంటారు. అంటే ఫోన్ పట్టుకొని వాట్సాప్ ఓపెన్ చేసి ఎవరైతే గుడ్ మార్నింగ్ మెసేజ్లు పెట్టారో, ఎవరైతే ఒక ఫ్లవర్లు పంపిస్తారో, ఎవరైతే గూగుల్ కొటేషన్ డౌన్లోడ్ చేసి పంపిస్తారో వాళ్ళకి రిప్లైలు ఇచ్చి కూడా కూర్చుంటారు. అండ్ వీళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తారంటే, గూగుల్కి ఒక కొటేషన్ డౌన్లోడ్ చేసి వీళ్ళు కూడా స్టేటస్ పెడతారు, గ్రూప్లలో వేసేస్తారు. ఈ చీప్ థింకింగ్ చేయొద్దు. ఫస్ట్ వాట్సాప్ ఫోన్ అస్సలు పట్టుకోవద్దు పొద్దుల్లో వంగనే. ఇంకా కొంతమంది ఆ వాట్సాప్ గుడ్ మార్నింగ్ అయిపోయినాక హాల్లో వచ్చి టీవీ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని టీవీ న్యూస్ చూసి కూడా కూర్చుంటారు. ఏదైతే పొద్దున్నే మన మైండ్లో వేయొద్దో అది చేయొద్దు. అంటే న్యూస్ అనేది బ్యాడ్ నెగిటివిటీ,
అది చేయొద్దు. ఇంకా కొంతమంది న్యూస్ అయిపోయిన తర్వాత రాశి ఫలాలు చూస్తుంటారు. ఈరోజు కుంభరాశి వాళ్ళకి పలానాది ఏదో బ్యాడ్ జరుగుతుంది, కాత్తం ఇక వాడు చూసి ఇక పాజిటివ్ ఉంటాడా, మూడంతా అప్సెట్. అప్పటికి ఇక వైఫ్ ఏమండి కాఫీ ఒక వీడు ఆల్రెడీ మన బ్యాడ్ డే ఉందంటే ఈరోజు కాఫీ లేదు ఈసీ లేదు లోపల అని చెప్పేసి వైఫ్ని తిడతారు. జీవితాంతం కూడా గుర్తుపెట్టుకోవాలి, పొద్దున ఏ విధానంగా అయితే మనం లేసి ఏ విధానంగా డే స్టార్ట్ చేస్తామో ఆ విధానంగా మన డే ఉంటుందో ఆ విధానంగా మన లైఫ్ ఉంటుంది. పొద్దున్నే లేచి ఇంట్లో ఒక ఫీమేల్ని తిట్టి డే స్టార్ట్ చేసిన, పిల్లలని తిట్టి డే స్టార్ట్ చేసిన, పనులను తిట్టి డే స్టార్ట్ చేసిన, మన డే అనేది వరస్ట్గా ఉంటుంది. తిట్టి బయటికి మనం డే అట్లా స్టార్ట్ చేయకూడదు. ఎప్పుడే కానీ అన్నీ కూడా పాజిటివ్గా మాట్లాడుకొని పాజిటివ్గా చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పిల్లలు ఉన్నారు, సడన్గా ఏదో ప్లేట్ పడ్డదో ఇంకేదైనా వస్తువు కింద పడ్డదో కథం ఫైర్ చూసుకోరా అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు ఇలా తిడతాడు. వైఫ్లో ఇంట్లో వండుతుంటే వైఫ్ ఏదో ఒక గిన్నె అనేది జారి టప్ అని కింద పడుతుంది, అలా ఏదో ఒలికిపోతుంది, ఇక తిడతాడు వచ్చి చూసుకోవాలి రోజు అట్లా అంటే ఇలా అందరినీ తిట్టి డే అంతా బ్యూటిఫుల్గా ఉంటుందని ఏ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్లా తిట్టొద్దు ఎప్పుడే కానీ, మంచి గ్రాటిట్యూడ్తో డే స్టార్ట్ చేయాలి. అట్లా అయ్యింది కదా నో ప్రాబ్లం అని ఇంకా మంచి అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. అయితే మనుషులతోనే తప్పులైతే ఇంకేమవుతుంది అని చెప్పి అప్రిషియేట్ చేసి మంచి డే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నా లైఫ్లో కొంతమంది నేను చూసినాను అనమాట, వైఫ్లను తిట్టి అంటే వైఫ్ని తిట్టి పిల్లలను తిట్టి బయటికి వెళ్ళి వాళ్ళకి యాక్సిడెంట్లు జరిగినాయి, ప్లస్ ఇంకా క్లయింట్స్ వచ్చే వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు, ప్లస్ మీటింగ్లు కూడా అనుకునే కాలే, ఇట్లా జరిగినాయి. అందుకోసం ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళని తిట్టి బయటకు పొద్దున్నే కాలు పెడితే అనుకున్న పనులు కావు. ఆ టైంలో కూల్ మైండ్తోనే మనం బయట కాలు పెట్టాలి, ఎవరిని ఏమనకుండా హ్యాపీ ప్లెజెంట్ స్మైల్తోనే వెళ్ళాలి, అన్ని పనులు అవుతాయి. ఇప్పుడు రెండోది, ఇప్పుడు పొద్దున్నే నేను తొందరగా లేవమన్నా కదా, దీనికి ఒక ఫార్ములా ఉందన్నమాట. 8-9 గంటలకు లేసే బదులు డైలీ 5-6 గంటలకు లేస్తే ఎక్స్ట్రా 2 గంటలు మిగిలినట్టే కదా. డైలీ ఎక్స్ట్రా 2 గంటలు మనకు మిగిలిందని అంటే మంత్లో ఒక ఎక్స్ట్రా 1 వీక్ మనకు దొరికినట్టు లెక్క. మంత్లో మనకి ఎక్స్ట్రా 1 వీక్ దొరికిందని అంటే సంవత్సరానికి 3 నెలలు ఎక్స్ట్రా దొరికినట్టు మనకు లెక్క. అంటే అర్థం చేసుకోండి ఎంత బాగా మనకు ఉంది టైము. మంచి వాళ్ళకి ఈరోజు టైం దొరకలేదు, ఈరోజు భగవంతుడు మనకు టైం ఇస్తే మనం ఉపయోగించుకుంటలేము. అక్కడ ఒకరోజు ఒక పర్సన్ అన్నాడు, ఏం చేస్తున్నావు అని అంటే, టైం నన్ను చాలా వేస్ట్ చేసింది అందుకోసం నేను టైంని వేస్ట్ చేస్తున్నా అంటుండే. నేను టైంని వేస్ట్ చేస్తుండే సరే. సో రెండోది ఎర్లీ మార్నింగ్ అంటే మనం ఫస్ట్ టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. రెండోది వచ్చేసి ఏం చేయాలి, ఎర్లీ మార్నింగ్ లేవాలి. మూడోది వచ్చేసి ఏంటంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు ఎక్సర్సైజ్ అనేది లేక మన ఎనర్జీ అనేది డౌన్ అయిపోయి మనం బిజినెస్ను బాగా చేసుకోలేకపోతున్నాం, ఆఫీస్కి వెళ్ళినా కూడా మూడీగా పోతున్నాం. మనం ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఎందుకంటే మన బాడీ సపోర్ట్ చేస్తే మనం డ్రీమ్స్ అచీవ్ చేస్తాం, బాడీ సపోర్ట్ చేయకపోతే డ్రీమ్స్ అచీవ్ చేస్తాం మనం. డయాబెటీస్లు, బీపీలు, షుగర్లు మధ్యప్రదేశ్లు పెంచుకొని ఓకే బిజినెస్లు పెద్ద ఏమంటే ఎన్ని నుంచి అయితే అవి కావు. మంచిగా బిజినెస్ ప్రోగ్రెస్ అవుతుంది, సడన్గా హాస్పిటలైజ్ అయితే ఏమవుతుంది గాను కదా. అందుకోసం హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేయాలి. వీలైతే స్ట్రెస్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. లాస్ట్ రీసెర్చ్ జరిగిందనమాట, లాస్ట్ 5-10 సంవత్సరాలలో హార్ట్ అటాక్ ఎక్కువ ఎవరికి వచ్చిందని అంటే 40 బిలో, అది కూడా బిజినెస్ ఓనర్స్కి. ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువ వస్తుందో, స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో, స్ట్రెస్తో ఎక్కువ ఎవరైతే బతారో వాళ్ళకి తొందరగా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసం కొంచెం స్ట్రెస్ కూడా తక్కువ తీసుకోవాలి. ఎందుకనంటే ఈ కరెక్ట్ క్వశ్చన్, బిజినెస్ ఎవరి కోసం చేస్తారు? బిజినెస్ ఓనర్స్ ఫ్యామిలీ, భార్య, పిల్లల కోసం. వీళ్ళే స్ట్రెస్ తీసుకొని అంతగానో బిజినెస్ చేసిన తర్వాత వాళ్ళే పోతే తర్వాత అలా పరిస్థితి ఏంది కదా. అందుకోసం కొంచెం స్ట్రెస్ తగ్గించుకొని ఫిజికల్ యాక్టివిటీ పైన ఫోకస్ చేస్తే రేపటి రోజున బాగుంటుంది. ఓకే. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది డైలీ 15 మినిట్స్ అనే అట్లీస్ట్ ఉండాలి. అండ్ ఇంకోటి మ్యాక్సిమం బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారనంటే ఆఫీస్కి వెళ్ళి గంటలు ఒకటే ప్లేస్లో కూర్చుంటారు. ఒక డాక్టర్ ఏం చెప్తారు మొన్ననే అంటే నేను మాట్లాడుతున్నప్పుడు, సిట్టింగ్ ఎట్ వన్ ప్లేస్ ఈజ్ ద టైమ్ బాంబ్ ఫర్ హార్ట్ అటాక్ అంట. ఒకటే చోటున మనం ఎక్కువసేపు కూర్చుంటే అది హార్ట్ అటాక్కి టైం బాంబ్ అంట. సో అప్పుడప్పుడు లేచి నడుస్తుండాలి, కొంచెం ఏదో ఒకటి యాక్టివిటీ అనేది చేస్తుండాలి. ఫస్ట్ది ఏంది టు డూ లిస్ట్, సెకండ్ది ఏంది మన పొద్దున్నే లేవడం వగరా అఫర్మేషన్స్. ఇప్పుడు థర్డ్ది వచ్చేసి అఫర్మేషన్స్. మన జీవితంలో ఏదైతే మనం కావాలనుకుంటున్నామో దాని గురించి పదే అఫర్మేషన్ ఇస్తే అది మన రియాలిటీలోకి కన్వర్ట్ చేసి పెడుతుంది. సో బిజినెస్ ఓనర్ కూడా మీకు టైం ఎక్కువ ఫ్రీ కావాలి, బిజినెస్లో ఎక్కువ ప్రోగ్రెస్ కావాలి అని అంటే డైలీ పొద్దున్న లేచిన తర్వాత ఇలా ఒక మాట చెప్పాలి వాళ్ళు. ఏమనంటే, ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ దట్ ఐఎమ్ ఇంప్రూవింగ్ మై బిజినెస్ కన్సిస్టెంట్లీ అండ్ అచీవింగ్ మై గోల్స్. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నా, నా బిజినెస్ గ్రో అవుతుంది అండ్ నేను కంటిన్యూగా గోల్స్ అనేది అచీవ్ చేస్తున్నాను. డైలీ పొద్దున్న లేసి అద్దం ముంగడ పోయి ఇది చెప్పుకోవాలి.
లేదంటే వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవాలి, నిద్రపోయేటప్పుడు చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే కావాలో దాన్ని పదే పదే చెప్తే అది రియాలిటీలో కన్వర్ట్ అయ్యి వస్తుంది అనమాట. ఇక ఫైనల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గ్రాటిట్యూడ్. బిజినెస్ ఓనర్ డైలీ లైఫ్లో ఎక్కువ ప్రోగ్రెస్ కావాలంటే గ్రాటిట్యూడ్ ఉండాలి. అంటే ఏంటంటే అతని చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పట్ల గ్రాటిట్యూడ్ అనేది చూపించాలి. ఓకే, ఈరోజు చాలా ఇంపార్టెంట్ గ్రాటిట్యూడ్ ఎవరికి చూపించాలి? ఫ్యామిలీ మెంబర్స్. అందులో కూడా ఎవరికి ఎక్కువ చూపించాలంటే వైఫ్కి. 20 సంవత్సరాల తల్లిదండ్రుల ప్రేమనే వదిలేసేసి ఓకే అన్నోన్ పర్సన్ అన్నోన్ ఇంటికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ఇంకా ఏ లెవెల్లో చూసుకోవాలి? కానీ 20 సంవత్సరాల తల్లిదండ్రుల ప్రేమని వదిలేసేసి ఆ వైఫ్ అనేది ఒక ఇంటికి వచ్చినప్పుడు ఆమెకి పని మనిషి జాబ్ ఇచ్చేసి కిచెన్లో పడేస్తారు. అండ్ పని మనిషి అనే బెటర్, ఎవ్రీ మంత్ వచ్చిన తర్వాత ఏం తీసుకుంటుంది? జీతం తీసుకుంటుంది. కానీ ఈ వైఫ్ ఏం చేస్తుంది? ఉల్టా కట్నం తీసుకొచ్చి ఇచ్చి పని మనిషిలాగా జాబ్ చేస్తుంది. అట్లాంటి వాళ్ళకి గ్రాటిట్యూడ్గా ఉంటారా? లేదంటే పొద్దున దాకా తిడతారా? కూరలో ఉప్పు లేదు, కాఫీ చల్లగా ఉంది, నువ్వు పోయి పెట్టుకోపోయి అని అంటే వైఫ్ ఎక్కడ పెట్టుకుంటారు? మాకు వాళ్ళు పెట్టుకోనికే చేత కాదు. రెండోది కామెంట్లు చేస్తుంటారు. మూడోది చాలా పెద్ద డైలాగ్ కూడా, పొద్దంతా ఇంట్లో ఉంటుంది, అది కూడా చూసుకో, అది కూడా చేయనీకి రాదా అని అంటారు. ఒక్కరోజు ఇంట్లో ఉండి వైఫ్ చేసే పనులు పొద్దంతా చేస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏందో. మీరు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. అంటే ఈరోజు బిజినెస్ ఓనర్స్ ఏమవుతుందంటే బిజినెస్లోకి వెళ్ళి పొద్దున్న దాకా చాలా కష్టపడతారు, కస్టమర్స్కి చాలా టైం ఇస్తుంటారు. వాళ్ళంత కష్టం ఇంకా వేరే ఏ ఫీల్డ్లో కూడా వాడు అంత వరుసలో బిజినెస్ ఓనర్స్. కానీ ప్రాబ్లం ఏంటంటే గ్రాటిట్యూడ్ ఇంట్లో వాళ్ళ పట్ల లేక ఎంత కష్టపడ్డా కూడా అక్కడ బిజినెస్ గ్రో అవుతలేదు. ఓకే, అక్కడ బిజినెస్ గ్రో కాకపోవడానికి అక్కడ అనుకుంటారు ప్రాబ్లం, అక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఇంట్లో వాళ్ళనే హ్యాపీగా చూసుకోకపోతే, ఇంట్లో వాళ్ళ పట్ల హ్యాపీ ఫీలింగ్స్ లేకపోతే, గ్రాటిట్యూడ్ అనేది లేకపోతే అక్కడ ఏం మెరాకిల్ జరగదు. సో అందుకోసం వైఫ్ పట్ల గ్రాటిట్యూడ్ ఉండాలి, పిల్లల పట్ల గ్రాటిట్యూడ్ ఉండాలి, తల్లిదండ్రుల పట్ల గ్రాటిట్యూడ్ ఉండాలి, ఫ్రెండ్స్ పట్ల గ్రాటిట్యూడ్ ఉండాలి. అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఇది ఒక ఎత్తు అయితే, ఇంకో ఎత్తు టీం పట్ల కూడా గ్రాటిట్యూడ్ ఉండాలి. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని కాంప్రమైజ్ చేసుకొని ఇక్కడ మన డ్రీమ్కి వచ్చి ఆఫీస్లో గంటలు గంటలు వచ్చి పని చేస్తున్నప్పుడు జీతం ఇచ్చేస్తున్నా కదంటే అయిపోదు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని కాంప్రమైజ్ చేసుకొని మనకి జీతం ఇచ్చినందుకు వాళ్ళు ది బెస్ట్ ఇచ్చి మన ప్రోగ్రెస్ కావాలి, మన ఆర్గనైజేషన్ ప్రోగ్రెస్ కావాలని అంత బెస్ట్ ఇచ్చే వాళ్ళకు కూడా గ్రాటిట్యూడ్ అనేది చూపించాలి. కరెక్ట్ సార్. వాళ్ళని ఒక ఏదో జీతగస్తులాగా ఎంప్లాయీ లాగా అనేది ట్రీట్ చేస్తే మళ్ళీ ఆడ బిజినెస్లో ఎఫెక్ట్ పడుతుంది, గ్రో గారు. ఏమవుతుంది? టీం మెంబర్స్ నెలకు జీతం తీసుకుంటారు, రెంట్లు కూడా కడతారు, వీళ్ళకి ₹1 మిగిలదు. అందుకోసమే గ్రాటిట్యూడ్ చూపిస్తే ₹1 మిగులుతుంది, అంటే ప్రాఫిట్ చూస్తారనమాట. సో ఈ గ్రాటిట్యూడ్ ఆఫ్ యాటిట్యూడ్ అనేది ఎంత పెంచుకుంటే అంత మంచిది. నాట్ ఓన్లీ బిజినెస్ ప్రతి మనిషి పెంచుకోవాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఈరోజు మనకి గ్రాటిట్యూడ్ అనేది చాలా తగ్గిపోయింది, డే బై డే కృతజ్ఞత భావం తగ్గిపోయింది. ఓకే, అది ఎవరి పట్ల అనేది లేదు. ఎంతసేపు కమర్షియల్గానే చూస్తారు అందరినీ. ఇప్పుడు ఎవరితోనన్నా మాట్లాడుతున్నానంటే వీడిని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా ఉపయోగపడతాడు, ఎట్లా పిండుకోవాలి, ఇట్లనే ఆలోచిస్తారు తప్ప నేను వాళ్ళ జీవితంలో ఎట్లా సహాయపడగలుగుతాను, వీళ్ళకి నేను ఎట్లా హెల్ప్ చేయగలుగుతాను, వీళ్ళకి ఏం అవసరం ఉంది అట్లాంటి నేనేమి ఆ అవసరాన్ని తీర్చగలుగుతాను, వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం నేను ఎట్లా తీర్చగలుగుతాననే ఆ మైండ్ సెట్ ఎవరికి లేదు. కమర్షియల్ మైండ్ సెట్ ఎక్కువైపోయింది మధ్యకాలంలో. వీళ్ళు నాకు ఎట్లా ఉపయోగపడతారు, నాకేం లాభం, కన్నింగ్ మెంటాలిటీ ఎక్కువైపోయింది. అట్లా తయారైపోయారు, అట్లా సొసైటీ తయారైపోయింది మొత్తం కూడా. అలా తప్పు కూడా అదంతా జనరేషన్ నుంచి వచ్చింది అదంతా. సో ఇక్కడ ఒక చింటూ స్టోరీ చెప్పాలి మీకు. మా ఇంటి పక్కల ఒక చింటూ అనే ఒక అబ్బాయి ఉండే అనమాట. చాలా ముద్దుగా బుద్దుగా ఉంటాడు, 5 years ఏజ్ అనమాట. సో ఒక రోజు ఇట్లనే వానికి పిలిచి ఒక డైరీ మిల్క్ ఇచ్చాను. డైరీ మిల్క్ తీసుకొచ్చి చింటూ ఒకసారి హగ్ చేసుకురా, ఒకసారి పప్పు తీసుకురా అంటే వాడు డైరీ మిల్క్ తీసుకొని ఉరికిండు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే అరే చిన్న అబ్బాయి కదా ఏం కాదని నెక్స్ట్ డే మళ్ళీ డైరీ మిల్క్ పిలిచింది, చింటూ డైరీ మిల్క్ తీసుకొని ఒక పప్పు అంటే మళ్ళీ ఉరికిండు. వాడు ఇయ్యలే. కొంచెం ఫీల్ అయినా కానీ ఇట్స్ ఓకే, చిన్న అబ్బాయి కదా ఉంటది కదా వానికి కూడా, వానికేం తెలుసు ఫీలింగ్స్ అని. వాడు మంచిగా ఉంటాడు, వాడిని చూస్తే ముద్దు వస్తుంటది. మళ్ళీ 3rd day మళ్ళీ డైరీ మిల్క్ కొన్నాను నేను. ఈసారైనా వాడు మంచిగానే మనకి ఇస్తాడు అని చెప్పేసి పిలిచి చింటూ డైరీ మిల్క్ ఇస్తున్నా, నాకు మంచి పప్పు ఇవ్వాలి, అది చేసుకోవాలి దా చింటూ అనేసరి మళ్ళీ ఉరికిండు వాడు. కోపం వచ్చేసింది సార్. అరే వీని తల్లిదండ్రులు ఆ మాత్రం కూడా నేర్పించారా, వీడు డైరీ మిల్క్ నా దగ్గర తీసుకుంటుంటే థ్యాంక్ యూ అంకుల్ అని కూడా చెప్తలేడు. దాని తర్వాత నేను పప్పి ఆడుతున్నా, పప్పి కూడా ఇస్తలేడు వీడు, అట్లా డైరీ మిల్క్ తీసుకొని లగెత్తమని ఉరికి ఆడిపోయి ఆడుకుంటున్నాడు వీడు, ఏం మనిషి వీడు అని చెప్పేసి కొంచెం తిట్టుకున్నా మనసు లోపల. సరే పోనీ ఇక వానికేం తెలుసు అంత చిన్నపిల్లాడు అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఒక్కసారి అటెంప్ట్ చేద్దామని నల్లసారి మళ్ళీ డైరీ మిల్క్ కొన్న తర్వాత వాడు ఆ 3 డైరీ మిల్క్లు ఇంకా పట్టుకొని తినలే, ఆడుకుంటున్నాడు మంచిగా, ఇట్లా ఆడుకుంటున్నాడు. చింటూ కరానంగానే మళ్ళీ ఉరికొచ్చిండు వాడు. ఊరికొచ్చేసి
చేసి మళ్ళీ డైరీ మిల్క్ ఇస్తానని చూస్తున్నాడు. వాడు ఇట్లా 3 పట్టుకొని ఇట్లా చూస్తున్నాడు. ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది, 4వది ఇవ్వాలనా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 ఇచ్చినందుకే గ్రాటిట్యూడ్ లేదు అని చెప్పేసి నేను ఏం చేసిన తెలుసా, 1 2 3 డైరీ మిల్క్ లాగేసుకున్నా. ఓకే. వాడు ఏడ్చుకుంటే వెళ్ళిపోయింది. ఇక రియల్ కాదు ఈ స్టోరీ, కల్పిత పాత్ర. కాకపోతే ఇక్కడ చింటూ ఎవరు అండ్ వేణుకళ్యాణ్ ఎవరు అనేది ఆలకాలే ప్రశ్నించుకో. చింటూ అనేది మనం అందరం, వేణుకళ్యాణ్ ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో భగవంతుడు. ఓకే, సో భగవంతుడి దగ్గరికి పోయి కూడా మనం చాలా అడుగుతాం, ఆయన ఇస్తాడు మనకి. ఒకసారి కూడా గ్రాటిట్యూడ్ లేదు. భగవంతుడు అంటే ఎవరు, మనకి ఎవరైతే జీవితంలో సహాయపడతారో అందరు భగవంతులే. భార్య భగవంతుడే, పిల్లలు భగవంతుడే, తల్లిదండ్రులు భగవంతుడే, ఎంప్లాయీస్ భగవంతులే. మనకి ఎవరైతే ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ సాయం చేస్తారో, ఒక రైతు కూడా భగవంతుడే. ఎందుకు తింటున్నాం కదా 3 పూటలు మంచిగా, భగవంతుడే. సో వీళ్ళందరూ భగవంతులు ఎవరైతే మన రియల్ లైఫ్ గాడ్స్ ఉన్నారో వాళ్ళ గ్రాటిట్యూడ్ అనేది మనం చూపెట్టకపోతే సక్సెస్ అనేది ఎంత కష్టపడ్డా రాదు. ప్రోగ్రెస్ ఉండదు, ప్రొడక్టివిటీ ఉండదు, ఏముండదు. సో ఇప్పుడు చెప్పిన అన్ని కూడా స్టెప్ బై స్టెప్ మళ్ళీ ఒకసారి వీడియోలు విని అన్నీ పాటిస్తే లైఫ్లో చాలా ఆనందం ఉంటుంది, ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, సక్సెస్ కూడా కనిపిస్తుంది. సూపర్ సార్, నిజంగా చాలా వాల్యుబుల్ వర్డ్స్ ఇచ్చారు మా అందరి కోసం, అందరికి చాలా ఉపయోగపడతాయి పాటిస్తే. అంటే ఇది రియల్ లైఫ్లో నాకు కూడా ఒకప్పుడు తెలియదండి, నాకు కూడా ఇలా కొంతమంది గురువులు నాకు చెప్పారు కాబట్టి పాటిస్తున్నాను. కాబట్టి ఈరోజు ఆ సంతోషం, ఆ హ్యాపీనెస్, ఆ స్ట్రెస్ తగ్గింది. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యం బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంది, బిజినెస్ కూడా ప్రోగ్రెస్, అన్ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి అంత హార్ట్ఫుల్గా చెప్పగలుగుతున్నాను. అన్నిటితో పాటు హ్యాపీనెస్ కూడా ఉంది. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. నిజంగా మీ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్తో మా అందరికీ ఇలాంటివి జరగకుండా ఉండాలన్నా, ముందుకెళ్ళాలన్నా కూడా మీ లైఫ్ని ఒక ఆధారంగా తీసుకొని మా అందరికి ఎంతో మోటివేట్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.